బిల్లును పేమెంట్ చేసుకుంటారా ఏం చేసుకోండి. మొత్తం మీరు క్లారిటీ క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని జాతీయ రహదారిగా నిర్మించడానికి మేము సిద్ధము. 4 లైన్స్ 6 లైన్స్ నిర్మించడానికి మేము సిద్ధం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము రిటర్న్ రాతపూర్వకంగా 2022లోనే ఉత్తర్వులు ఇచ్చింది. వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ హయాంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు హయాంలో వాళ్ళే ఉన్న ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్ కున్న ఒప్పందాన్ని మీరు విరమించుకోవడం లేదా? మీరు కాంట్రాక్టర్ ఒప్పందం వివరించుకోకుండా రోడ్ ఎట్లేస్తారు? అనుమతి ఎట్లా వస్తాయి? రేపు ఇవ్వన్నారు లెటర్. సో 2022 9/6/2022 ఇది కేంద్ర ప్రభుత్వము మేము కరీంనగర్ నుంచి రామగుండ మంచిర్యాలకు రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర ఉన్న ఇబ్బందులు మీరు తొలగించుకోండి, మీ దగ్గర ఉన్న సమస్యను పరిష్కరించుకోండి, మేము చేయడానికి సిద్ధం అని చెప్పి క్లియర్ గా రాసి ఉన్నది. ఈ టెండర్ పెట్టింది మీరే, పనులు చేసింది మీరే, ఆ కాంట్రాక్టర్కి ఇచ్చింది మీరే, క్వాలిటీలో కూడా పనులు చేసింది మీ హయాంలోనే, వంకర దింపి యాక్సిడెంట్ కారకులు మీరే, విచారణ జరిపింది మీరే, విచారణ తుంగలు దొక్కింది మీరే, కాంట్రాక్టర్కి 2036 వరకు అప్పయ్యింది మీరే, మళ్ళీ లెటర్ రాసేది మీరే. మళ్ళీ లెటర్ రాస్తారు, టీవీలలో ఏమొస్తుంది? రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి అని టీవీలలో వస్తుంది. కానీ అంతకుముందు జరిగిన చరిత్ర ఎవరు తెలుసు? ఎవరు తెలియదు. దీని మీద ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని డిమాండ్ చేస్తున్నా. మీ మంత్రులు మీ నాయకులే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిరు. ఏమని? హైదరాబాద్ నుంచి రామగుండం మంచిర్యాల వరకు రాజీవ్ రహదారిని జాతీయ రహదారిని నిర్మించాలని చెప్పారు. మేము సిద్ధము. మీరు కాంట్రాక్టర్తో జరిగిన ఒప్పందాన్ని దాన్ని క్యాన్సిల్ చేసి కాంట్రాక్టర్ ఒప్పించే దమ్ము మీకుందా? మీరు చేయండి. అంతెందుకన్నా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడినప్పుడు నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి నేనే, వెంకటరెడ్డి గారే సాక్ష్యం. సార్ అన్ని రోడ్లు అయిపోతున్నాయి సార్, మాకు సిరిసిల్ల కామారెడ్డి కరీంనగర్ కామారెడ్డి రహదారి కావాలి, ప్లస్ హైదరాబాద్ రామగుండం వరకు మంచిర్యాల వరకు జాతీయ రహదారి కావాలి సార్ అంటే ఆయన ఇప్పుడు మరి బీఓటీ ఉంది కదా, బీఓటీ సమస్యను పరిష్కరించుకోండి రాష్ట్ర ప్రభుత్వము, రోడ్ వేయడానికి నేను సిద్దమని ప్రామిస్ చేసిండు. నేను కేంద్ర మంత్రి స్వయంగా ప్రామిస్ చేసిండు. ఇప్పుడు చెప్పాలి, లేఖలు రాసిన వ్యక్తులు ఇప్పుడు చెప్పాలి. లేఖలు రాయంగానే పేపర్కి ఇచ్చుకుంటే టీవీ చూస్తే సరిపోదు, వాస్తవాలు చెప్పాలి. అబద్దాలతో 2 రోజుల కాలం వెళ్ళిపోతారు. ఇంకా ఇదే ఉదాహరణ మీకు.